మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసి కార్మికులని కట్టు బానిసలుగా పనిచేసే పద్ధతిలో అమలుకు పూనుకున్నది. మొన్న 21వ తేదీన నోటిఫై చేసింది. దీనికి వ్యతిరేకంగా అలాగే రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పి సోమనాథన్ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, వ్యవసాయ కూలీ సంఘాలు మూకుమ్మడిగా నిరసన కార్యక్రమాలను చేపట్టాయి. ప్రధానంగా భారతదేశంలో కార్మిక వర్గం పోరాడి ప్రాణ త్యాగాలు చేసి సాధించుకున్న 44 రకాల కార్మిక చట్టాలని మార్పు చేసి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్పు చేసింది. ఈ మార్పు వలన సంఘం పెట్టుకునే హక్కు కాలరాస్తున్నారు, బేరసారాలు ఆడే హక్కు లేకుండా పోతుంది, సమ్మె హక్కుని నిర్వీర్యం చేశారు, పని గంటలు పెంచారు. దీంతో పాటు మహిళలు కూడా రాత్రిపూట పని చేయొచ్చు అని చెప్పి మార్పు చేశారు. ఈ మొత్తంగా ఈ మార్పులన్నీ చూస్తే కార్మిక వర్గానికి రాబోయే కాలం కష్టకాలం. యాజమాన్యాలకి, ప్రధానంగా అంబానీ, అదానీ లాంటి ఆంబోతులకి ఉపయోగం. కాబట్టి దీన్ని వ్యతిరేకిస్తున్నాం. ఈ మార్పులన్నీ జరిగితే రానున్న కాలంలో ఈ దేశం ఒకటిగా మారుద్ది. ఒకటి, ఈ దేశాన్ని ఇద్దరు అమ్ముతుంటే ఇద్దరు కొన్నట్టుగా కనిపిస్తుంది. మోడీ, అమిత్ షాల జోడి అమ్ముతుంటే అంబానీ, అదానీల జోడి కొంటున్నారు. మొత్తం ఇదంతా పెట్టుబడిదారుల మూకమ్మడగా పెట్టుబడిదారుల యొక్క కథగా నడుస్తుంది తప్ప భారతదేశ ప్రజలు, సంపద సృష్టికర్తలు, శ్రామికులు, కష్టజీవులు, కార్మిక వర్గం పాత్ర లేకుండా ఉంది. కాబట్టి ఈ మార్పులను విరమించుకోవాలని చెప్పి, లేబర్ కోడ్లు అమలు ఆపాలని చెప్పి, 4 లేబర్ కోడ్లని రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టాం. ప్రభుత్వం వెనక్కి తగ్గితే సరే, లేకపోతే ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తాం. అదే సందర్భంలో మోడీ ప్రభుత్వం పార్లమెంట్లో ముందుకు వెళ్తుంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన అధికార పక్ష కూటమి, ప్రతిపక్షం తెలుగుదేశం, జనసేన, వైసీపీ మూకుమ్మడిగా ఈ లేబర్ కోడ్లు బలపరుస్తున్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనికి వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కాబోతుందని చెప్పి ఈ సందర్భంగా చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.